Hello all, welcome back to our YouTube channel of GNDH Updates. And if you are watching our channel for the first time, so please do like, share, subscribe to our channel. And mainly this video is for special supplies who are expecting that for 2024 that special supplies is going to be conducted. So నేను వేరియస్ రీజన్స్ కూడా చెప్పాను ప్రీవియస్ వీడియోలో. బట్ అండ్ స్టిల్ స్టూడెంట్స్ మీ నుంచి ఏమైనా సపోర్ట్ వస్తుందేమో అని అనుకున్నాం. బట్ దెర్ ఈజ్ నో సపోర్ట్ ఫ్రమ్ యువర్ ఎండ్. అండ్ మెయిన్లీ నేను రీజన్స్ కూడా చెప్తాను వై షుడ్ ఎందుకు జేఎన్టీహెచ్ వాళ్ళు కండక్ట్ చేయకపోవచ్చు అని. సో ఆల్రెడీ ఇట్స్ 23 టుడే అండ్ మోర్ 7 లైక్ ఓన్లీ ఫ్యూ డేస్ లెఫ్ట్ ఓవర్ ఫర్ నవంబర్ అండ్ డిసెంబర్లో మీకు ఈ ఎగ్జామ్స్ అనేది 2-1 ఎగ్జామ్స్ అనేది దే ఆర్ గోయింగ్ టు కండక్ట్ ఆన్ 2-1. సో 2-1 ఎగ్జామ్స్ అనేది డిసెంబర్లో కండక్ట్ చేస్తున్నారు. అండ్ రిమైనింగ్ ఎగ్జామ్స్ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. లైక్ 3-1 కావచ్చు, 3-1 కావచ్చు, 1-1 కావచ్చు, 4-1 కావచ్చు. అండ్ మెయిన్ థింగ్ ఈ ఎగ్జామ్స్ అనేది త్వరగానే ఉన్నాయి కాబట్టి లైక్ ఫార్వర్డ్ బేస్లో ఉన్నాయి కాబట్టి సో మ్యాక్సిమం దే ఆర్ నాట్ గోయింగ్ టు కండక్ట్ దీస్ స్పెషల్ సప్లీస్. అండ్ నేను చాలాసార్లు చెప్పాను లైక్ జేఎన్టీహెచ్ వాళ్ళకి ఏమైనా లెటర్ కానీ ఏమైనా ఇస్తే బేబీ ఛాన్సెస్ ఉండే ఫర్ కండక్టింగ్ స్పెషల్ సప్లీస్ అని. బట్ యూ గైస్ ఈవెన్ దెర్ ఈస్ నో రెస్పాన్సెస్ ఫ్రమ్ యువర్ ఎండ్. అండ్ మెయిన్లీ స్పెషల్ సప్లీస్కి రాసే వాళ్ళు మాత్రం చాలా తక్కువ ఉన్నారు. అండ్ ఈసారి పాస్ పర్సంటేజ్ ఓకే ఉంది. అండ్ రిమైనింగ్ వాళ్ళకి గ్రేస్ మార్క్స్ కూడా పెట్టుకున్నారు. సో నో వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ కమింగ్ ఫర్ ద స్పెషల్ సప్లీస్. సో that is the reason why JNTH is not going to conduct a special supply for 2024 batches, especially మీకోసమని. సో మ్యాక్సిమం అయితే ఈసారి 2024లో JNTH వాళ్ళు స్పెషల్ సప్లీస్ కండక్ట్ చేయకపోవచ్చు. సో దిస్ ఈజ్ ద రీజన్. ఎందుకంటే 2-1 అండ్ 2-2 ఎగ్జామ్స్ త్వరగానే ఉన్నాయి. 3-1 కూడా మేబీ వితిన్ ఫ్యూ డేస్లో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది రిగార్డింగ్ ఫర్ ద 3-1 షెడ్యూల్. అండ్ 4-5 సప్లీస్ ఉన్న వాళ్ళు మాత్రం చాలా ఎక్కువ ఉన్నారు. లైక్ ఓన్లీ 4-5 సప్లీస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఉన్నారు కాబట్టి సో వాళ్ళు కండక్ట్ చేసిన ఒక 5 సబ్జెక్ట్ నుంచి ఎక్కువ కండక్ట్ చేయరు. బట్ విల్ సీ లైక్ వితిన్ ఒక ఫ్యూ డేస్లో వస్తే రావచ్చు నోటిఫికేషన్. అండ్ మ్యాక్సిమం ఇయర్లో లైక్ ప్రీవియస్ ఇయర్లో మీకు చూసుకున్నట్టయితే 2022 అండ్ 2023లో ఇప్పటికే నోటిఫికేషన్ స్పెషల్ సప్లీ నోటిఫికేషన్ అనేది వచ్చేసింది. అండ్ డిసెంబర్ 2nd వీక్లో దే కండక్ట్ చేయడం జరిగింది స్పెషల్ సప్లీస్. అండ్ డిసెంబర్ 25th వరకల్లా లైక్ 25 ఆఫ్టర్ డిసెంబర్ క్రిస్మస్ తర్వాత రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేశారు. సో మ్యాక్సిమం అయితే ఈసారి జేఎన్టీహెచ్ వాళ్ళు అయితే కండక్ట్ చేయకపోవచ్చు. సో ఇట్ ఈస్ ద రీజన్ ఈజ్ దిస్. అండ్ మీరు చెక్ చేసుకోవచ్చు లైక్ స్పెషల్ సప్లీస్ కానీ గ్రేస్ మార్క్స్ తోటి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ రిమైనింగ్ వాళ్ళు కూడా గ్రేస్ మార్క్స్కి అప్లై చేసుకున్నారు. సో నో నీడ్ ఆఫ్ స్పెషల్ సప్లీస్ అని. అండ్ జేఎన్టీహెచ్ మరి ఈ అప్డేట్స్ కొన్ని అప్డేట్స్ అనేది ఇవ్వడం లేదు. సో I don't know what these are going to happen. Mainly who are looking for one-time chance supply and R16 కావచ్చు, లైక్ R13 రెగ్యులేషన్ కావచ్చు, R15 రెగ్యులేషన్ కావచ్చు. ఎందుకంటే లైక్ 2024 స్టార్టింగ్లోనే మీకు వన్ టైం ఛాన్స్ సప్లీస్ అనేది కండక్ట్ చేశారు. బట్ ఈ ఇయర్ మాత్రం మ్యాక్సిమం అయితే కండక్ట్ చేయరనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇయర్ 2020 సో మ్యాక్సిమం 2025లోనే కండక్ట్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ ప్రీవియస్ వీడియోలో నేను కూడా చెప్పాను కదా లైక్ ఎవ్రీ 2 yearsకి ఒకసారి వన్ టైం ఛార్జ్ సప్లీస్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో మ్యాక్సిమం నాకు ఈసారి ఏంటంటే లైక్ R16 కూడా పిలుస్తారు కావచ్చు. లైక్ మినిమం 3 years గ్యాప్ ఉన్న వాళ్ళని మాత్రం అయితే పక్కా పిలుస్తారు. లైక్ 2017 బ్యాచ్ అండ్ 2016 బ్యాచ్ అండ్ 2015 బ్యాచ్ ఈ ఊడికి వన్ టైం ఛాన్స్ రెగ్యులేషన్స్ అనేది ఉంటాయి. ఐ థింక్ లైక్ R13 కూడా ఉండొచ్చు. మేబీ R13 వాళ్ళకైతే మ్యాక్సిమం ఈసారి అయితే లాస్ట్ ఛాన్స్ లైక్ కమింగ్ వన్ టైం ఛాన్సెస్. సో ఇది వన్ టైం ఛాన్స్ గురించి అప్డేట్.
అండ్ క్రెడిట్ బేస్ డీటెన్షన్ గురించి చాలామంది అడుగుతున్నారు కదా. లైక్ చాలా కాలేజెస్లో కొన్ని కాలేజెస్లో లిస్ట్ అనేది రిలీజ్ అయిందంట. సో మీరైతే చెక్ చేసుకోండి మీ కాలేజ్ తరపు నుంచి. అసలు యాక్చువల్గా మెయిన్లీ ఫార్మసీ వాళ్ళకి కొన్ని కాలేజ్లో రిలీజ్ అయింది. మెయిన్లీ ఫార్మసీ కాలేజ్ వాళ్ళకి కొన్ని కాలేజెస్కు రిలీజ్ అయిపోయింది. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ కాలేజెస్ ఎగ్జామ్ బ్రాంచ్ ఇన్ఛార్జ్ తోటి. లైక్ అసలు లిస్ట్ రిలీజ్ అయిందా లేదా. బీ ఫార్మసీ వాళ్ళకైతే మెయిన్లీ వాళ్ళకు కూడా క్రెడిట్ బేస్ డిటెన్షన్ విత్ 25% రిలాక్సేషన్ ఇచ్చి వాళ్ళకైతే డిటెన్షన్ లిస్ట్ అనేది ఇచ్చారు కొన్ని కాలేజెస్లో అంట. మ్యాక్సిమం ఎవరైతే ఈ క్రెడిట్స్ లైక్ సప్లీస్ ఉన్నాయో అండ్ ఎవరైతే కాలేజ్కి వెళ్ళారో వాళ్ళు మాత్రమే డీటైన్ అయ్యారు. అండ్ ల్యాబ్స్ వెళ్ళిన వాళ్ళు కూడా డీటైన్ అయ్యారు. తక్కువ ఉన్న వాళ్ళు 25% కంటే తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే డీటైన్ అయ్యారు. సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్. అండ్ మీకు మీ కాలేజ్లో వచ్చిందో లేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మెయిన్లీ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఒక 2 days ఐఎమ్ నాట్ గోయింగ్ టు అవైలబుల్ ఫర్ 2 days. సో ప్లీజ్ కైండ్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు నేను మ్యాక్సిమం అయితే రెస్పాండ్ గాను ఒక 2 days. సో థ్యాంక్ యూ ఫర్ దిస్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ వీడియో ఎస్పెషల్లీ ఫర్ దిస్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ గైస్. థ్యాంక్ యూ.